ప్రార్థన ఆలకించే దేవునిని మనము కలిగి ఉన్నాము. ప్రార్థన చేసేవాని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నేను నీ యొక్క పరిశుద్ధమైన పాదాలు పట్టుకుంటున్నాను, నీ గాయపడిన పాదాలు పట్టుకోవటానికి నేను ప్రభువా సన్నిధిగా చేరి ఉన్నాను. సన్నిధిగా చేరి ఉంటే ఆ సన్నిధి మధ్యన నీ ప్రత్యక్షత ఉంటుంది అని మేము విశ్వసించాము. మా మధ్యన నువ్వు ఉన్నావని నమ్మికతో ఉన్నాము. మా మధ్యన నువ్వు ఉన్నావని సంతోషముతో విశ్వాసముతో ఉన్నాము. మా మధ్యన ఉండి ఎవరి జీవితాల్ని దర్శిస్తావో, ఎవరి ఆశను ప్రభు తృప్తిపరుస్తావో నాయన, ఎవరైతే ప్రభు ఏ కొదువ ఏ లోటు ఉందో వారి జీవితాలకు సంతోషము కలుగునట్లు దర్శించమని ఆయనను ఆరాధిద్దాము. ఆయన ఆరాధించు వారికి ఆయన మేలు చేయకుండా ఉండనే ఉండడు. ఆరాధించు వారికి ఆయన మేలు చేసే దేవుడు. మేలు చేసే దేవునికి మనము స్తోత్రాలు చెల్లిద్దాము. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. మేలు చేయువాడా, మేలు చేయువాడా, మేలు చేయువాడా. ఘనత మహిమ ప్రభావాలు మీకే తండ్రి, మీకే తండ్రి, మీకే మీకే మీకే. యేసయ్యా యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతించాలి స్తుతించాలి స్తుతించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఘనమైన తండ్రి, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, జీవాధిపతి నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ. స్తుతికి పాత్రుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతివి నీవేనయ్యా, నీవే 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 నీవే. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి. నీ దర్శనం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ ప్రత్యక్షత కొరకై కనిపెట్టుచున్నాము ప్రభువా. మా మధ్యన ఉన్నవాడవు నీవే, మా మధ్యన మాట్లాడే దేవుడవు నీవే, మమ్మలను దర్శించగల దేవుడవు నీవే. మాకు యథార్థమైన హృదయాన్ని దయచే ప్రభువా. ఈ లోకములో మమ్మల్ని ప్రత్యేకింప చేయండి తండ్రి. ఈ లోకములో ప్రభు నీ సహవాసాన్ని అభివృద్ధి పరచు తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా గ్లోరీ గ్లోరీ గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. దర్శించు తండ్రి, నీ దర్శనము దయచేయి ప్రభువా. ఒక్కొక్కరి మీద నీ ఆత్మను ప్రభునని ఇప్పుడే అభిషేకముతో ఉంచండి తండ్రి. ప్రభువా నీ దర్శనము కావాలి ప్రభువా. ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో నీ దర్శనము మాకు కావాలి తండ్రి. నీ దర్శనము లేకపోతే మేము నశించిపోతాము ప్రభువా. నీ దర్శనము లేకపోతే మా జీవితాలు ప్రభు పాడైపోతాయి తండ్రి. నీ దర్శనము లేకపోతే ఎండిపోతాము, ఆరిపోతామయ్యా. నీ దర్శనముతో నన్ను నింపు తండ్రి, నన్ను నింపు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ.
నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. అందరూ పాడదామా? నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే దేవుడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే దేవుడు. వారికి నెట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా. ఆత్మతో పాడదాం. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. అందరు చప్పలు కొడుతూ. వ్యాధులలో బాధలలో తోడనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవే సత్యము వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా. నీవే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా. నేనే జీవమని పలికిన దేవా, నేనే జీవమని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. అందరు పడదామా? నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా,
నాకు భీతి ఏలా, నాకు భయమేలా, నాకు దిగిలేలా, నాకు చింతేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయామే, నాలు భయమేలా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. గ్లోరీ స్తోత్రం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. గ్లోరీ స్తోత్రం. నాకు దిగులేలా యేసయ్యానే, నాకు దిగులేలా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి. దేవుని శక్తిని పొందుకునే వరకు, దేవుని అభిషేకము దొరికే వరకు స్తుతించండి. దేవుని సన్నిధిలో వెలిగించబడాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రకాశించాలి, దేవుని సన్నిధిలో నీ జీవితం సాక్షిగా ఉండాలి, అభిషేకముతో నింపబడాలి. యేసయ్యా నీ అభిషేకము, నీ అభిషేకము నీ సన్నిధిపై ఉంచండి అయ్యా, నీ సంఘముపై అభిషేకం ఉంచండి అయ్యా. మేలు చేయుటకై ప్రభువా దర్శించగలుగుతున్నాను, మేలు చేయుటకై దర్శించండి అయ్యా, కీడు నుండి తప్పించుటకై దర్శించండి, వ్యాధుల నుండి స్వస్థపరచుటగా దర్శించండి. మేలు చేయండి యేసయ్యా, నీ బిడ్డలకు మేలు చేయండి, నీ బిడ్డలకు మేలు చేయండి, నీ బిడ్డలకు మేలు చేయండి యేసయ్యా. నీ ఆత్మతో సంధించండి, నీ ఆత్మతో సంధించండి ప్రభువా. ఒక్కొక్కరికి నీ కృపావరాలు దయచేయండి, ఆత్మ ఫలములతో నింపండి ప్రభువా. నీ సన్నిధి దిగి రండి ప్రభువా, నీ సన్నిధితో దిగి రండి ప్రభువా. ఓ తండ్రి నాయనా, మేఘారుడైన యేసు నీ సంఘమును దర్శించు తండ్రి, నీ సంఘమును అభిషేకించండి ప్రభువా, నీ ఆత్మాభిషేకముతో నింపండి ప్రభువా. ఈ కడవరి దినములలో ప్రభువా నీ సంఘము లేవనెత్తబడినట్లు ప్రభువా, ఓ మెలకువ కలిగిన సంఘముగా అభిషేకించండి, ప్రార్థన చేసే సంఘముగా అభిషేకించండి. అనేకుల కొరకు మర్ర పెట్టినట్లుగా, వ్యాధుల కొరకు ప్రార్థన చెయ్యువారిగా, రక్షణ కొరకు ప్రార్థన చెయ్యువారిగా ఈ బిడ్డలను నిలవబెట్టు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అనంత స్తోత్రార్హుడమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మను దర్శించి నీవు మాతో మాట్లాడినావు, నీ అభిషేకాన్ని మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిగా కూడుకోవటానికి ఈరోజు మరొక అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధిలో ఉంటే మాకు నీ దర్శనం ఉందని, నీ ప్రత్యక్షత ఉందని, అందువలన మేము కృపావరాలను ఆత్మవరాలను పొందుకుంటాము అని ఈరోజు ఆశించి ఉన్నాము తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నావు. ఎవరెవరిని తృప్తిపరుస్తావో, ఏ తలాంతి ఇచ్చి తృప్తిపరుస్తావో, ఎలాంటి కృపావరాన్ని ఇచ్చి తృప్తిపరుస్తావో, బిడ్డల్ని సాక్షులుగా లేవనెత్తమని నీ దాసుడనే నన్ను జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి, నన్ను మరుగు చేయండి, మీ స్వరాన్నే మాకు వినిపించమని దాసుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుని మాట మనము వినిపించుకునే ధన్యత మనకు ఉండాలి. అంటే దేవుని మాట ఎవరికి వినబడుతుందంటే, సంఘము 2 అర్హతలు లేక 2 గుణ లక్షణాలు కలిగి ఉంటుందట. 2 లక్షణాలు కలిగి ఉంటుంది. ఒక లక్షణము బుద్ధి కలిగిన వారు, రెండవది బుద్ధి లేనివారు అంటాడు. ఒక లక్షణము బుద్ధి కలిగినది అనగా బుద్ధి కలిగిన కన్యకలు, రెండవదిగా బుద్ధి లేని కన్యకలు అని రాయబడ్డాది. బుద్ధి కలిగిన వారితో దేవుడు మాట్లాడాడు, బుద్ధి లేని వారితో కూడా ప్రభువు మాట్లాడాడు. బుద్ధి కలిగిన వారితో మాట్లాడినటువంటి స్థితిగతులు ఒక ప్రత్యేకంగా ఉంటే, బుద్ధి లేని వారితో కూడా మాట్లాడినవి స్థితిగతులు కూడా మరొక ప్రత్యేకంగా ఉన్నాయి. అనగా దాని అర్థం ఏమిటి అంటే, బుద్ధి కలిగిన కన్యకలు కానీ బుద్ధి లేని కన్యకలు కానీ ఒకే గుంపులో నుంచి వచ్చిన వాళ్ళు, అనగా ఒకే పొలములో విత్తబడ్డారు, ఒకే పొలములో నాటబడ్డారు, ఒకే పొలములో వాళ్ళు పెరిగారు. అయితే ఎలా పెరిగారు అంటే, మంచి విత్తనములనే ప్రభు వేశాడు. ఆ పొలములో మంచి విత్తనాలను వేశాడు. మంచి విత్తనాలను వేసినటువంటి ఆ పొలములో మొలకెత్తిన తరువాత, కొంచెం పెద్దవి అయిన తరువాత వాటితో పాటు మరొక జాతి కూడా పెరిగింది. దేవుని పిల్లారా, తోటమాలి ప్రభువుతో అంటున్నాడు, అయ్యా, మనం వేసినటువంటి మంచి విత్తనాలతో పాటు గురుకులు కూడా పెరిగాయి అన్నాడు. మాట్లాడకండి, ఏం పెరిగాయి అన్నాడు? గురుకులు కూడా పెరిగాయి. మంచి మొక్కల్లో గురుకులు ఉంటే గనక మంచి మొక్కలు అణిచివేయబడతాయి. మంచి మొక్కలు అణిచివేయబడి సరైన రాబడి ఉండదు కదా. అందుకని గురుకుల మొక్కలన్నిటిని కూడా పెరికి వేస్తాను అన్నాడు. అప్పుడు యజమాని అన్నాడు, అలా చేయవద్దు. నువ్వు గురుకులను మొక్కలను పీకేటప్పుడు ప్రక్కనున్నటువంటి గోధుమ మొక్క కదిలించబడుతుంది. అది కదిలించింది అంటే గనక తన వేరు కూడా ఎక్కడో తెగిపోతుంది. నువ్వు అనుకున్న దానికంటే యజమానికి నష్టము కలుగుతుంది. కాబట్టి గోధుమలతో పాటు గురుకులను కూడా పెరగనివ్వండి. పెరిగిన తరువాత ఒక కాలం వస్తుంది. అది ఏ కాలం అంటే కోతకాలం. చెప్పండి, ఏ కాలం అది? కోతకాలం. కోతకాలం వచ్చినప్పుడు కోత కోసిన తరువాత వాటిని వేరు చేద్దాం. గోధుమలను ఒకవైపుకి, గురుకులను మరోవైపుకి వేరు చేద్దాం. వేరు చేసిన తరువాత గోధుమలను యజమాని ఇంటికి, గురుకులను అగ్నికి అప్పగిద్దాము. అప్పుడు యజమాని సంతోషిస్తాడు అని ప్రభువు ఆ తోటమాలికి చక్కని సమాధానం చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఏమని చెప్పుకోవాలంటే బుద్ధి కలిగిన కన్యకలమే అని చెప్పుకోవాలి. అయితే ప్రియులారా, ఈ బుద్ధి కలిగిన ఈ పంటలో వినాలి. బుద్ధి కలిగినటువంటి ఈ పంట అంటే ఈ సంఘంలో మనతో పాటు ఏమి పెరుగుతున్నాయట? గురుకులు కూడా పెరుగుతున్నాయి. ఇందులో గోధుమలు ఎవరో గురుకులు ఎవరో తేల్చవలసింది మనం కాదు, నేను కాదు, మీరు కూడా కాదు. ప్రపంచంలో ఏ నరుడు కూడా ఇందులో గోధుమలు ఎవరో ఇందులో గురుకులు ఎవరో తేల్చలేరు ప్రిలారా. కానీ గోధుమలు గురుకులను చూపించగలిగినది ఎవరంటే, ప్రభువు రెండవ రాకడ సమీపంలో ఆయన ఆకాశ మేఘారూఢుడై మధ్యాకాశాన్ని దిగి వచ్చిన తరువాత అప్పుడు ప్రభు గోధుమలలో నుండి గురుకులను వేరు చేస్తాడు. అప్పుడు పిల్లరా, గోధుమలు కలిగినటువంటి కన్యకలు ఎత్తబడతారు, గురుకులు కలిగినటువంటి కన్యకలు
విడువబడతారు. ఇప్పుడు మనం అనుకుంటాము, ప్రతి వారము కూడా నేను గోధుమనే అనుకుంటాము, నేను మంచి గోధుమనే అని అనుకుంటాం. నువ్వు మంచి గోధుమవో చెడ్డ గోధుమవో చెప్పవలసింది ఎవరంటే యేసుక్రీస్తు. ప్రభు సెలవిస్తున్నాడు, ఎవని క్రియలు వాని వెంట వస్తాయి. నీ క్రియలు ఎరిగిన వాడు యేసు ప్రభు ఉన్నాడు. నీ క్రియలు ఎరిగిన వాడు యేసు ప్రభు ఉన్నాడు. సంఘములో నీ స్థితి ఏమిటి? సంఘములో నీ పరిస్థితి ఏమిటి? సంఘములో నీ స్థితి వయసుతో సంబంధం లేదు. వినాలి, సంఘములో నీ స్థితి వయసుతో పని లేదు. నువ్వు ఎలాంటి వయసుతో ఉన్నా ఒక పర్యాయం నువ్వు ప్రార్థన చేయవచ్చు. నువ్వు ఎలాంటి వయసుతో ఉన్నా ఒక పర్యాయం పాట పాడవచ్చు. నువ్వు ఎలాంటి వయసుతో ఉన్నా ఒక పర్యాయం వాక్యం చదవవచ్చు. ఇంకా ఏదైనా చేయటానికి పరిచర్యలో చాలా రకాలున్నాయి. ఈ పరిచర్యలో ఈ పని నేను చేస్తాను, దేవుడు నాకు తలాంతు ఇచ్చి ఉన్నాడని ఎవరైతే ఇష్టపూర్వకముగా వస్తారో వారిని చూస్తాడు. ఇలాంటివి ఏమీ నేను చెయ్యను, వచ్చి వాక్యం వెళ్ళిపోతాను అంటే గనక అట్టి వారిని ప్రభు అంటాడు వారు గురుకులే. మీకు అర్థమైందా? ఇక్కడికి వచ్చి నువ్వు ఏ పని చేయకపోతే ప్రభు నేనేమంటాడు అంటే గురుకే. గోధుమ పని చేస్తుంది. గోధుమలు ఏం చేస్తాయండి? పని చేస్తుంది. గోధుమలు ఎంత పని చేస్తాయి అంటే ప్రియులారా, వాటి స్వభావము మానవుణ్ణి తృప్తిపరుస్తుంది. గోధుమలు ఏం చేస్తాయండి? పూర్వకాలంలో సువార్త చెప్పటానికి మా నాన్నగారి టైంలో సువార్త చెప్పటానికి ఏం చేసేవారంటే గోధుమలు ఇచ్చేవారంట, బట్టలు ఇచ్చేవారంట, ఇంకా రకరకాలమైనవన్నీ ఇచ్చి ఇలాగ ఇస్తాము రండి అంటే అప్పుడు బట్టల కోసము, గోధుమల కోసము, ఇంకా వీటికి బట్టలు ఏవేవి ఇస్తే వాటి కోసం వచ్చేవారట. అవి ఇచ్చే ముందు ఏం చేసేవారంటే సువార్త ప్రకటించేవారు. ఏం చేసేవారు? సువార్త ప్రకటించేవారు. గోధుమలు వంక, బట్టలు వంక, వాళ్ళకి అసలైనటువంటి పని ఏమిటంటే సువార్త ప్రకటించాలి. దేవుని పిల్లారా, ఎవడైనాను ఏదైనా ఆశించకపోతే మనం ఎవరి మాట వింటాము? ఆశిస్తేనే మాట వింటాము. మన పిల్లలు చూడండి, షాపుకు వెళ్ళిరారంటే వాడు ఏమంటాడంటే నేను పోను అంటాడు. సరే, ఇందులో ఒక ₹1 కొనుక్కు అంటే ఆడికి కావాల్సినవన్నీ తెస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఏదైనా మనకు జీతము అనేదో లేక మన హృదయానికి తృప్తి పరిచేదో ఏదైనా ఉంటే మనం పని చేస్తాం. నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో భోజన టైం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళను అనేవాడు. అప్పుడు మా అమ్మ అనేది సాయంత్రం నీ వచ్చేసప్పటికి మన ఇంట్లో ఒక తాయం ఉంటుంది, అది నీ కొరకు భద్రం చేస్తాను నీకే అని చెప్పేది. ఆ తాయం కోసం నేనేం చేసేవాడిని? స్కూల్కి వెళ్ళి అతి త్వరగా వచ్చేసి కాళ్ళు చేతులు కూడా కడుక్కునేవాడిని కాదు, నాకు ఇస్తానన్నది ఇయ్యి అనేవాడిని. అప్పుడు ఆమె ఏ బాక్సులోనో, ఏ బియ్యం పెట్టెలోనో, ఏ యొక్క కూరగాయల పెట్టెలోనో ఎక్కడో నా కొరకు దాచినటువంటి తాయం వెంటనే నాకు ఇస్తే అది తిన్న తర్వాత నా ప్రాణము చల్లారేది. చూసారా ప్రియులారా, సువార్త మనిషికి ప్రకటించాలి అంటే మన మనస్సు, మన బుద్ధి ఎలా ఉండాలంటే గోధుమల స్వభావం వలె ఉండాలి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకు వినే మనస్సు ఉండాలి. నీకు వినని మనస్సు ఉంటే నువ్వెవరు అంటే గురుకువి. గురికి ఏం చేస్తుంది తెలుసా? ప్రాణం తీస్తుంది. గోధుమ ఏం చేస్తుంది తెలుసా? ఆకలి తీరుస్తుంది. ప్రాణం తీసుకునేది అని మనం తిందామా? ఆకలి తీర్చుకునేదాన్ని తిందామా? ఆకలి తీర్చుకునేదాన్నే మనం తినాలి. ఆకలి తీర్చుకునేదాన్నే మనం ఆశించాలి. దేవుని పిల్లలారా, ప్రాణము పోయేదాన్ని మనం తినకూడదు. అంటే అర్థం ఏమిటి? మనను ఆకలి తీర్చేది ఏంటి? గోధుమలు. గోధుమ దేనికి సాదృశ్యము అంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యమైన గోధుమలు ఏ వ్యక్తి తింటాడో ఆ వ్యక్తి బ్రతుకుతాడు. వాక్యము తినకుండా నువ్వు గురుకులనే తింటాను అంటే గనక నువ్వు చస్తావు. ఆదాము అవ్వలతో అదే చెప్పాడు దేవుడు. మీరు గోధుమలు తిన్నంత కాలం బ్రతుకుతారు. గురుకు జోలికి వెళ్ళారంటే గనక ఆ దినమునే నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు.
వెరీ క్లియర్. దేవుడు చెప్పాడు, నువ్వు చస్తావు లేకపోతే జీవిస్తావని చెప్పాడు. ఈ మాట చెప్పడం వల్ల తప్పేమి లేదే, దాన్ని ఎవరము తప్పు పట్టనవసరం లేదు. కాబట్టి ఇప్పుడు హవ్వకు బుద్ధి లేదు గనక బుద్ధి కలిగినటువంటి ఆదాముకు ఆమె ఏం చేసింది? పెట్టేసింది. భార్య కొరకు ఏం చేశాడండి? తినేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు వివాహం కాకముందు కాకరకాయ కూర తినేవాడిని కాదు. పెళ్ళయిన తర్వాత ఏం చేస్తున్నాను? కాకరకాయ కూర తింటున్నాను. ఎందుకు తింటున్నాను? నా భార్య కోసం తింటున్నాను. మీకు అర్థమైందా? నా భార్య ప్రేమ నాకు దొరకాలి అంటే, నా భార్య నేను అర్థం చేసుకోవాలి అంటే, నా భర్త నా కొరకు ఈ కూర తింటున్నాడు, ఇంతవరకు వాళ్ళ అమ్మ వండినది కానీ వారింట్లో వండినది ఏది తినకపోతే ఈ రోజు నుంచి తింటున్నాడని చెప్పి ఆ భార్య కూడా భర్తను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది, భార్య భర్తల మధ్యన సమాధానం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, వారంలో మా ఇంట్లో ఒక రోజున కాకరకాయ కూర ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడప్పుడు మా పాస్టర్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఈరోజు ఏం కూర అయ్యగారు అంటారు. మాది కాకరకాయ కూర అంటారు. అబ్బోయ్ ఎలా తింటారు అయ్యగారు అంటారు. ఈరోజు కాకరకాయ కూర చాలా బేసిక్గా ఉందంటాను నేను. దేవుని పిల్లలు, తింటే రుచి తెలుస్తుంది, తినకపోతే నీకు రుచి ఎలా తెలుస్తుంది? చాలామంది అంటారు, అయితే కాకరకాయ కూరలో బెల్లం బాగా వేసిందనమాట అంటారు. పాదిరమ్మ కాకరకాయ కూరలో బెల్లం వేయదు, పంచదార వేయదు, కాకరకాయలని వండుతుంది. దేవుని పిల్ల, దాని మాధుర్యమే వేరు. అలా వారంలో ఒక పర్యాయం అలా తినటం వలన నాకు కొంచెం ఆరోగ్యం కలుగుతుంది, నాలో ఉన్న చెడిపోతుంది, నాలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైతే పోయాయో ఆ చేదు వలన నాలో మాధుర్యముగా మార్చబడుతుంది. గోధుమలు అనేవి ఏ వ్యక్తి తింటాడో ఆ వ్యక్తి వాక్యము తిన్నట్టే అర్థం. వాక్యము నీలో ఉండాలి. వాక్యము ఎవరిలో ఉంటుందంటే బుద్ధి కలిగిన వారిలోనే ఉంటుంది. వాక్యము ఎవరిలో ఉండదు అంటే బుద్ధి లేని వారిలో ఉండదు. వాక్యము బుద్ధి కలిగిన వారిలోనే ఎందుకు ఉంటుందంటే వారు బుద్ధితో విన్నారు గనక, జ్ఞానముతో విన్నారు గనక, వినయముతో విన్నారు గనక, తగ్గించుకొని విన్నారు గనక వాక్యము వారిలో ఏమైందంటే వెలుగై ఉన్నది. మనమందరం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము. మనం అందరం ఏమై ఉన్నామండి? వెలుగై ఉన్నాము. వెలుగైనటువంటి మన జీవితాలు ఎలా ఉంటాయి చదువుతాం చూడండి. మత్తయి సువార్త 25:1 మత్తయి సువార్త 25:1 ఏమని వ్రాయబడి ఉంది? పరలోక రాజ్యము అసలు ప్రారంభమందే దేవుడు దేన్ని ఎత్తుకున్నాడు అంటే పరలోక రాజ్యముల గురించే ఎత్తేసుకున్నాడు. దేవుని పిల్లారా, అయ్యా విశ్వాసులారా, అయ్యా పురుషులారా, అయ్యా స్త్రీలారా, వినండి, నేను ఏమి చెబుతున్నానో తెలుసా మీకు అన్నాడు. అనలా. పూర్వకాలంలో తముకేసే వాళ్ళు ఏమనేవారంటే ఒక్కో సెంటర్లో ఆగి ఏమనేవారంటే 50 మందికి తెలియజేసినది ఏమనగా అనేవాడు. అంటే ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు సుమారుగా 50 మంది ఉంటారని అంచనా వేసి అప్పుడు ఏమనేవాడు? 50 మందికి తెలియజేయలేదు ఏమనగా అని ప్రారంభించేవాడు. వార్త ఏంటో ఇప్పుడు ఆ వార్త ఉందా? డమకం అంటున్నాడు సెంటర్లో, అంతే. మళ్ళీ ఎక్కడ మళ్ళీ సెంటర్ వచ్చే వరకు కామ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పట్లో పూర్వకాలంలో టముకేసేవాళ్ళు విమర్శించలేదండి, ఏదో చిన్న జోకిగా చెప్పులు లేకుండా, చెప్పులు ఉంటే కదా, చెప్పులు లేకుండా తమకు ఊరంతా వేసేవారు. ఆ తర్వాత ఏమైందంటే చెప్పులతో వేశారు. ఆ తర్వాత ఏమైందంటే సైకిల్ మీద వేశారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మోటార్ సైకిల్ మీద. టముక్ కాదు, మైకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అడ్వాన్స్ అయ్యామో చూసారా? ఇది ఎవరు? దేవుడిచ్చిన జ్ఞానం. మనకి ఎవరిచ్చిన జ్ఞానం ఇది? దేవుడిచ్చిన జ్ఞానం. ఇక 10 సంవత్సరాలు పోయిందంటే గనక కారు మీద కట్టేతలు గొట్టం, కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడండి. దేవుడు మనల్ని దీవించేవాడు. దేవుని పిల్లల పరలోక రాజ్యము అని ప్రారంభిస్తూ ఏమన్నాడు?
తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. దేవుని పిల్లల సంఘాన్ని పోలిక చేస్తున్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడమ్మా? పోలిక చేస్తున్నాడు. ఎవరికైనా అమ్మాయో అబ్బాయి పుడితే ఏమంటారండి? వాళ్ళ నాన్న ఉన్నాడా, వాళ్ళ డాడీలా ఉన్నాడా, వాళ్ళ అమ్మలా ఉందా? అబ్బా వాళ్ళ కాదు వీళ్ళ కాదు, వాళ్ళ నాయనమ్మలా ఉంది అంటాం. అంటే ఏంటి? ఏం చేస్తున్నాము? పోలికలు చూస్తున్నాము. ఏం చేస్తామండి? పోలికలు చూస్తున్నాము. ఇక్కడ కూడా సంఘాన్ని పోలిక చేస్తున్నాడు. దేనితో పోలుస్తున్నాడు? లోకముతో పోల్చడం లేదు, లోకములో ఉన్న మనుషులతో పోల్చలేదు, లోకములో ఉన్న చెట్టులతో పోల్చలేదు, లోకములో ఉండే చెట్టు పుట్టలతో పోల్చలేదు, దేవుడు ఆకాశముతో పోల్చలేదు, దేవుడు భూమితో పోల్చలేదు, దేవుడు సూర్యునితో పోల్చలేదు, దేవుడు నక్షత్రములతో కానీ చంద్రులతోనైనా పోల్చలేదు. మరి ఎవరితో పోల్చాడండి? అబ్బా, సంఘాన్ని దేవుడు పరలోక రాజ్యముతో పోల్చాడు. సంఘం ఉన్న చోట ఏముందంట? పరలోకం ఉంది. మన మధ్యన ఏముందండి? దేవుని రాజ్యం ఉంది. మన మధ్యన ఏముందమ్మా? దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యములో ఉన్నాము మనం ఇప్పుడు. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనల్ని ఇంకా బలపరచటానికి నాలాంటి సేవకులను దేవుడు నిలువబెట్టి మాట్లాడిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పోలికలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. సెంటర్లో చాలామంది, గ్రౌండ్లో మన పిల్లలు చాలామంది ఆడుకుంటారండి. ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, 50 మంది 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో మన పిల్లోడు ఎవడో ఏడిస్తే మన పిల్లోడితో కాదు మనమే చెప్పేస్తాం స్వరాన్ని విని. అవునా కదా? 100 మందిలో మన పిల్లవాడు ఏడిస్తే అది మావోడే అని చెప్పి గబగబా పరిగెట్టుకెళ్ళిపోతాం. ఎందుకు? అబ్బాయిని తీసుకొత్తగనా? కాదు, యుద్ధానికే. ఎందుకు వెళ్తామమ్మా? యుద్ధానికి వెళ్తాం. సరేలే ఆడుకున్నారులే పిల్లలు, ఏదో పొరపాటుని ఎవరు తగిలి ఉంటారు, ఏదో జరిగి ఉంటుందిలే, వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోదాము, లేదా సమాధాన పరుద్దాం అనుకోరు. ఏం చేస్తారమ్మా? యుద్ధం చేసేస్తారు. ఆ యుద్ధం చేసేటప్పుడు హావభావాలు, వేషధారణ ఎలాగుంటుంది మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు మనల్ని ఎవరితో పోల్చుకున్నాడు అంటే పరలోక రాజ్యముతో పోల్చుకున్నాడు. ఆ పరలోక రాజ్యములోకి ఎవరిని పోల్చుకున్నాడు అంటే దేవుని పిల్లారా, పెండ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి దివిటీలు పట్టుకున్నవారు. హల్లెలూయా. దివిటీలు పట్టుకున్నవారట. ఎవరంట? దేవుని పిల్లారా, మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఏం పట్టుకోవాలంటే దివిటీలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలమ్మా? దివిటీ పట్టుకోవాలి. ఏ దివిటీ పట్టుకుందాం? ఏమ్మా, ఎలాంటి దివిటీ పట్టుకుందాం మనం? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే ఒక దివిటీ. ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం నీలో ఉంటే నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. ఒక దివిటీ వలె కనబడతావు, ఒక నక్షత్రము వలె కనబడతావు, ఒక తార వలె కనబడుతుందా? పిల్లలు పాడారు కదా, ఒక తార వలె కనబడతావు. ఈ జీవగ్రంథం నీలో ఉండటం వలన నువ్వు ఎలాంటివి అంటే దివిటీ పట్టుకున్నటువంటి కన్యకవు అన్నాడు. ఎవరమంట మనము? మనం దివిటీ పట్టుకుంటే దివిటీ మనము కనబడతాము, చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా కనబడతారు. అంటే మనం పట్టుకున్న దివిటి మన వరకే కాదండి, కొంచెం లెక్క దాని వెలుగును ఏం చేస్తుంది? దాని గుణాన్ని చూపిస్తుంది. కొంతవరకు వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని పిల్లారా, ఒక్కొక్కరము అలాగున నిలబడి వెలుగు కనబడుతున్నది కదా అని చెప్పి మరికొంచెం ముందుకు వెళితే ఆ చివరి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనం ఎంతమంది అయితే ఉంటామో అంత లెక్క వెలుగే ఉంటుంది. వెలుగే ఉంటుంది. ఎలాంటి వెలుగు అంటే నీకున్నటువంటి సాక్ష్యం ఒక వెలుగు, నీకున్నటువంటి సంఘములో నీ పాత్ర ఏమిటో అదే వెలుగు, నీ సంఘములో నీ పరిచర్య ఏమిటో అదే వెలుగు. సంఘములో ఎవరమైనా ఎప్పుడూ మీకు చెబుతూ ఉంటారు, ప్రతి ప్రసంగంలో పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. పరిచర్య ఏటమ్మా? చాలా ప్రాముఖ్యమైంది.
ఒకవేళ నువ్వు అందరికంటే ముందు వచ్చేసావు అనుకో, ఆడ కుర్చీలు వేయబడతాయి. ఇంటికల వారిని అమ్మ చిన్న క్లాత్ తోటి కుర్చీలు తుడుస్తానని చెప్పి తుడిచి నీవే మరలోసారి తుడుస్తూ మంచిది నీకు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు వచ్చేసరికి కుర్చీలని వేయబడతాయి, అవి తుడవబడతాయి. కానీ పరిచర్య చేయాలి అంటే ఆశ కలిగిన వారు ఏం చేయాలి? ఇక్కడ క్లాత్ అడిగి, మంచి క్లాత్ అడిగి ఏం చేయాలి? దాన్ని తుడవాలా. పరిచర్య అంటే అదే పిల్లారా. ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ చేయటానికి ఇంకేమైనా ఉందా అని పనిని కల్పించుకోవాలి. అప్పుడు నువ్వు ఎలాంటి వారి అంటే దివిటి పట్టుకున్నటువంటి కన్య వంటివి. దివిటి ఎవరు పట్టుకోవాలి? కన్యకే పట్టుకుంటుంది. ముసలోళ్ళకి లైట్ ఇచ్చి పట్టుకోమంటే పట్టుకుంటారమ్మా? పట్టుకుంటారు. ఎంత లెక్క పట్టుకుంటుందే? దేవుని పిల్లలు అనగా, దేవుడు దేనికి సంబంధించిన వాడంటే ఆత్మకు సంబంధించిన వాడు. శరీరమునకు వయసు ఉన్నది కానీ ఆత్మకు లేదు. మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే యవ్వన ప్రాయములో ఉన్నవారు ఉన్నట్టు ఉండాలి. ఆత్మకు ప్రభు నీరసం ఉండకూడదు. ఆత్మ బలహీనమైనది కాదు. దేవుడు నీకు బలహీనమైన ఆత్మ పెట్టలేదు. బలహీనమైన శరీరాన్ని నువ్వు తెచ్చుకున్నావు. దేవుడు నీకు బలహీనమైన శరీరాన్ని కూడా ఇవ్వలేదు. నీవు దేవుని మాట విననందుకు, దేవుడు చెప్పినటువంటి స్థలములు విడిచిపెట్టి దేవుడు వెళ్ళొద్దనేటువంటి స్థలములకు వెళ్ళినందుకు, దేవుడు చేయవద్దనేటువంటి పనులు చేసినందుకు నీ శరీరం ఏమైంది? బలహీనమైపోయింది. ఆ బలహీనం ఏమైంది? మరణమునకు వెళ్ళింది. నీ ఆత్మ మరణించకూడదని దేవుని ఉద్దేశం. నీ ఆత్మ మరణించకూడదు అంటే నువ్వేం చెయ్యాలి అంటే ప్రియులారా, దివిటి పట్టుకున్నటువంటి కన్యక వలె ఉండాలి. హల్లెలూయా. మీకు చాలా మార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దివిటి పట్టుకున్న కన్యక అంటే ఎవరో తెలుసా? ఒక ఎస్తేరు మాదిరి ఉండాలి. ఎవరిలా ఉండాలండి? ఎస్తేరు మాదిరి ఉండాలి. రాజు వస్తీని విడిచిపెట్టిన తరువాత వివాహం చేసుకోవటానికి కొంతమంది కన్యకలను అంతఃపురంలో పెంచారు. వారిని వివాహం చేసుకోవాలని రాజు ఎదుట వాళ్ళందరినీ నిలువబెడితే, వాళ్ళందరిలో ఎవరైతే బాగుంటారో, ఎవరైతే అందంగా కనబడతారో వారి వివాహం ఆడాలని రాజు ఉద్దేశించి కన్యకలందరినీ నిలవబెట్టమన్నాడు. హల్లెలూయా. కన్యకలందరూ నిలబడ్డారండి. రాజు ఎదుట నిలవబడటానికి వచ్చిన వారందరూ ఎలాంటి వారంటే పుష్టి కలిగిన వారు అని వ్రాయబడ్డాది. ఎలాంటి వారంట? పుష్టి కలిగిన వారు. పుష్టి కలిగిన వారు అంటే పిల్లల మీకు నేను వివరించిన అవసరం లేదు. ఆరోగ్యవంతులు అని అర్థం. ఉపవాసము చేయని వారు అని అర్థం. ఏ లోటు, ఏ కొదువ, ఏ సమస్య లేకుండా పెరిగిన వారు వాళ్ళు. ఏ బాధ్యతలు లేకుండా పెరిగిన వారు వాళ్ళు. రాజు వివాహము చేసుకునే వరకు ఏ లోటు వారికి ఉండదు. రాజు వివాహము చేసుకునే వరకు ఏ కొదువ వారికి ఉండదు. రాజు వివాహము చేసుకునే వరకు వారికి ఏ తెగులు ఉండకూడదు. రాజు వివాహము చేసుకునే వరకు ఏ మచ్చ ఉండకూడదు. రాజు వివాహము చేసే వరకు ఏ డంబము, ఏ అతిశయము వారికి ఉండకూడదు. ఏ మచ్చరము వారికి ఉండకూడదు. ఎలాంటి దేవుని పిల్లారా యాసలు వారికి ఉండకూడదు. రాజు వివాహము నన్ను చేసుకోవాలని పెరగాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనమందరం కూడా అలా ఉండాలండి. యేసయ్య నన్ను పెళ్లి చేసుకోవాలి, యేసయ్య నన్ను వివాహం చేసుకోవాలి అని సంఘములో పెరగాలి. ఈ సంఘము ఎలాంటిదంటే ఇది ఒక అంతఃపురము వంటిది. ఈ అంతఃపురములో నువ్వు పెరగాలి. ఈ అంతఃపురములో నిన్ను పెంచేది ఎవరంటే దైవజనుడు. నిన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధం చేసేది ఎవరంటే దైవజనుడు. నిన్ను పెండ్లి కుమార్తెగా తయారు చేసేది ఎవరంటే దైవజనుడు. నిన్ను రాజు కొరకు నిన్ను సిద్ధం చేసేది ఎవరంటే దైవజనుడు. వివాహము కొరకు తీసుకువెళ్ళేది ఎవరంటే దైవజనుడు. రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కన్యక వలె ఉండాలి. ఎలాంటి కన్యక అంటే దివిటి పట్టుకున్న కన్యక వలె ఉండాలి. నువ్వు ఎలాంటి కన్యక వలె ఉన్నావు? ఇతరులతో పోట్లాడే కన్యక వలె ఉన్నావేమో, సమస్యలు తెచ్చే కన్యక వలె ఉన్నావేమో, లోబడని కన్యక వలె ఉన్నావేమో, పోట్లాడే కన్యకల వలె ఉన్నావేమో.
ద్వంద్వ వైఖరి వంటి కన్యక వలె ఉన్నావేమో. సంఘములోని యొక్క పరిచర్య, సంఘములోని యొక్క భావాలు, సంఘములోని యొక్క ఉద్దేశాలు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయేమో. సంఘమునకు ఎంత మాత్రము మనం వ్యతిరేకంగా ఉండకూడదు. సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్నావేమో, సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, సంఘానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో, నా సాక్ష్యము మంచిది, నా సాక్ష్యము మంచిది అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటాడు, తీర్పు కాలమున నీవెవరమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడేమంటున్నాడు, ఏంటి ప్రభువా, సువార్త ప్రకటించాను ప్రభువా, రోగుల కోసం ప్రార్థన చేశాను ప్రభువా, సంఘంలోకి అనేకులు నడిపించాను ప్రభువా, నేను ఎవరినో తెలియదు అంటావేంటి ప్రభువా అని అంటావేమో. నీవెన్ని చేసినా ప్రభు ఏమంటాడు తెలుసా, నాకు అసలు తెలియదు, తలిపేసేస్తాడు. నువ్వు గుండెలు పాదుకున్నా, గంతులు వేసినా ప్రభువు నీ కొరకు తలుపు తెరవడు. చెప్తలేదు, నీ కొరకు ప్రభు తలుపులు తెరవడు. నీ పరిచర్య సంఘమునకు ప్రేమించేటట్టుండాలి. నీ పరిచర్య సంఘాన్ని హత్తుకునేటట్టుండాలి. నీ పరిచర్య సంఘానికి మాదిరిగా ఉండాలి. నేను 3 విషయాలు చెప్పాను, మరలా చెప్తున్నాను. నీ పరిచర్య సంఘానికి ఎలా ఉండాలి? ఆదుకునేటట్టుండాలి. నీ పరిచర్య సంఘానికి ఎలా ఉండాలి? హత్తుకునేటట్టుండాలి. నీ పరిచర్య సంఘానికి ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాంటి పరిచర్య నువ్వు వెళ్ళుచున్న సంఘములో నువ్వు ఎప్పుడైతే చేస్తావో నిన్ను బట్టి సంఘము బలపడుతుంది, నిన్ను బట్టి సంఘము బలపడుతుంది. కానీ ప్రియుల వాస్తవం ఏమి జరుగుతుందో తెలుసా? ఎవరైతే ఈ రీతిగా ప్రార్థనాపూర్వకముగా పాటలలోనూ సహవాసములోనూ ప్రార్థనలోనూ దైవజనుడికి సంఘానికి కుడుపుజముగా ఎవరైతే ఉంటారో కొంతమంది అలాంటి వారిని వెనక్కి లాగుతారు. ఏం చేస్తారు? వెనక్కి లాగుతారు. చేపకు ఎర్ర వేసినట్లు ఎర్ర వేసి వెనక్కి లాగుతారు. పిల్లారా, అలాంటి ఎర్రలకు పడిపోకండి, అలాంటి ఎర్రలకు జారిపోకండి. నీ ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ప్రభు యొక్క పేరు జీవ గ్రంథమందు నీ పేరు ఉండాలి అంటే గనక, నీ ఆత్మీయమైన జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే గనక వెనకకు తిరగవద్దు. నువ్వు ప్రార్థన చేయడానికి వెళుతున్నాము, వెళ్ళు. అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తున్నామో వెళ్ళు. ఆదివారం నాడు ప్రార్థనకు ఆహ్వానిస్తున్నావేమో వెళ్ళు. రోగుల కొరకు ప్రార్థన చేయడానికి వెళుతున్నావేమో వెళ్ళు. ఎవరైనా నిన్ను వెనక్కి పిలిచిన యెడల వెనక మాట వినవద్దు. నువ్వు చెయ్యవలసిన పని ఏమిటో చెయ్యాలి. ఆమేన్. క్రీస్తు పిల్లారా, మనం చేస్తున్నామా? కన్యకలు చేయాలి. దేవుని రాజ్యాన్ని పోలినటువంటి కన్యకలు, పరలోక రాజ్యమును పోలినటువంటి కన్యకలు ఏం చేయాలమ్మా? పరిచర్య చేయాలి. అందుకై దేవుడు ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 34 వచనములో రాయబడిన చదువుతాను. అటువలనే పెండ్లి కాని స్త్రీలు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రభు కుటుంబ భారాన్ని మోస్తున్నటువంటి స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, స్త్రీ వేరు, కన్యక వేరు. స్త్రీ అంటే ఆమె వివాహము అయినది, కన్యక అంటే వివాహము కానిది. చాలామంది పేరుకు వెనకాల పేరెట్టుకుంటారు. ఏమనంటే సూర్యకుమారి, రత్నకుమారి, భవానీ కుమారి, ఇంకేంటి అమ్మా, ఇంకే చివరిని ఏం పెట్టుకుంటారమ్మా? కుమారి తగలుతారు. కుమారి అంటే ఏంటి అమ్మా? కన్యక.
వివాహము కాని వారిని ఏమంటారంటే కన్యక, కుమారి అంటారు. ఇప్పుడు శరీరానికి వివాహం అవుతుంది, అదే రీతిగా ఆత్మకు కూడా వివాహం అవుతుంది. ఈ రెండు మాటలు చెప్పి ముగించుకుందాం. శరీరానికి ఎలాగో భర్త ఉన్నాడో ఆత్మకు కూడా అలాగే భర్త ఉన్నాడు. శరీరము ఎలాగున మన పురుషునితో కాపురము చేసిందో ఆత్మ కూడా కాపురము చేస్తుంది. దేవుని పిల్లరా, మనం ఆత్మీయ భావముతోనే చూడాలి. మన భావాలు మనము చెదిరిపోకూడదు. మన మనసు పలు విధములుగా ప్రయాణము చేయకూడదు. శరీరము వేరు, ఆత్మ వేరు. శారీరక సంబంధమైనవన్నీ చచ్చిపోతాయి, ఏది బ్రతికేది కాదు. ఆత్మ ఎప్పుడు సజీవమైనది. సజీవమైన ఆత్మకు సజీవమైన భర్త ఉన్నాడు. చనిపోయే శరీరానికి చనిపోయే భర్త ఉన్నాడు. సజీవమైన ఆత్మ భర్త చనిపోయిన వాడు కాదు, చనిపోయి తిరిగి లేచినవాడు. నిన్ను వివాహము చేసుకొనడానికై ఆయన నీకంటే ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంది? మీ హృదయములను కలవరపడనీయకుండి, మీరు ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీకు వచ్చి. దేవుని పిల్లలారా, ప్రభు చెబుతానంటున్నాడు, అక్కడ ఉంది అని చెబుతున్నాడు. ఏముంది? ఆయన కాపురము చేసినటువంటి కుమారి ఆత్మను తండ్రి ఇంటిలోకి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆయన ప్రక్కన కూర్చునే అర్హత మనకు కావాలి. ఎవరికి కావాలి? శరీరానికి కాదు. ఈ ఆత్మ ఏమవుతుందంటే క్షయమైనది విడిచిపెట్టి అక్షయమైన దానిని ధరించుకొని, క్షయమైన దానిని విడిచిపెట్టి మహిమను ధరించుకొని మహిమా స్వరూపుడైన క్రీస్తు ప్రక్కకు కూర్చోవటానికి ఈ కన్యకను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మీకు అర్థమైందా? కన్యకను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరినైతే దేవుడు పేరు పెట్టి పిలుస్తాడో అట్టి వారితో వివాహము తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరలా రెండవసారి వస్తాడు, కానీ మొదటిసారి వచ్చినట్లు రాడు. ఈ పాయింట్ జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిసారి ఎందుకు వచ్చాడు అంటే వివాహానికి అర్హత లేని వారిని అర్హత కలిగిన పాత్రలుగా చేయటానికి వచ్చాడు. వివాహానికి మనం అర్హులము కాదు. ఎందుకు కాదు అంటే పాపముతో పుట్టాము, పాపములో పెరిగాము, పాపములో చనిపోతున్నాము. పాపములో పుట్టిన వారిని పాపములో పెరుగుతూ పాపములో చనిపోతున్నాం. అలా జరగకూడదని ఏ వ్యక్తి అయితే పాపములో పుట్టాడో పుట్టినటువంటి ఆ పాపిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమికి దిగి వచ్చాడు. ఇప్పుడు మనకేమొచ్చిందంటే వివాహానికి అర్హత వచ్చింది. ఏమొచ్చిందమ్మా? వివాహానికి 2023 సంవత్సరాల క్రితం మనల్ని ఏం చేశాడంటే ఆయన అర్హులుగా చేశాడు. ఏం చేశాడండి? మనల్ని అర్హులుగా చేశాడు. అర్హత కలిగినటువంటి మన జీవితాల్లో చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుతాలి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అంటే క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రదానము చేసి కొంటిని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడండి? చెప్పాలి. ఏం చేసుకున్నాడమ్మా? ప్రదానం చేసేసుకున్నాడు. ప్రదానం అయిపోయింది. మనకి ఏమైపోయిందమ్మా? ప్రదానం చేసుకుని ఎక్కడ తీసుకెళ్తారు? పెళ్లి లేని వాళ్ళు చెప్పండి అమ్మా, క్రైస్తవ పెళ్లి లేని వాళ్ళు చెప్పండి. ప్రదానం చేసుకుని నేను ఎక్కడ తీసుకెళ్తారు? ఏటది?
పెళ్లి లైన్ మీరు అందరూ పెళ్లి లైన్లో కదా ఇంచుమించు. అయితే పేరు ప్రధానం చేయాలి, అత్తోళ్ళు తీసిపోతారా? వెళ్ళండి. ప్రధానము చేయబడినటువంటి ఆ కన్యకను వరుడు సిద్ధపరిచినటువంటి విడిది ఇంటికి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారమ్మా? తెల్లారితే వివాహం అనగా తెల్లవారి వరకు నువ్వు ఎక్కడ ఉండాలంటే విడిది గదిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నేం చేసుకున్నాడు? ప్రదానం చేసుకుని నేను ఎక్కడ పెట్టాడు? విడిది గదిలో పెట్టాడు. విడిది గది ఏది? సంఘం. విడిది గది ఏదమ్మా? సంఘం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సంఘములో ఉన్నావు. ఆయన పెండ్లి వరకు నువ్వు ఎక్కడుండాలి? సంఘములోనే ఉండాలి. సంఘాన్ని దాటి వెళ్ళిపోయావంటే నువ్వు వివాహానికి అర్హురాలవు కాదు. సంఘ పరిచర్యకు దాటిపోయి వెళ్ళావంటే నీ వివాహానికి అర్హురాలవు కాదు. సంఘమును పరిచర్యలో కానీ, సంఘ సహవాసములో కానీ, సంఘ బల్ల యొద్దకు కానీ రాకుండా దొంగిలిస్తే గనక నీ వివాహానికి అర్హత కాదు. ఎప్పుడు అర్హత అంటే పిల్లారా, ఆయన వచ్చే వరకు ఏ సంఘములో పుట్టావో, ఏ సంఘములో పెరిగావో, ఏ సంఘములో బల్ల యొద్దకు వచ్చారు, సమస్యలు ఎదురైనా, రుగ్మతలు ఎదురైనా, వ్యాధులు ఎదురైనా, బాధలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎన్ని ఎదురైనా కానీ బల్లను నువ్వు విడిచిపెట్టకూడదు. 2 బల్లలు ఉండవండి, ఒక బల్లే. ఒక బల్లే, 2 బల్లలు లేవు. ధర్మశాస్త్రం చెబుతుంది పిల్లారా, నేను కాదు. ఒక బల్ల ఉంది. సర్వ సమాజానికి దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. బల్ల ఒకటే. ఆ బల్ల సిద్ధము చేసిన వాడు ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా యేసు ప్రభుల వారు 2 బల్లలు సిద్ధపరచలేదు. యేసు ప్రభుల వారు 2 శరీరాలు నీ కొరకు సమర్పించలేదు. యేసు ప్రభుల వారు 2 పర్యాయాలు శిలువలో వ్రాలబడలేదు. యేసు ప్రభుల వారు 2 పర్యాయాలు మరణించలేదు. నిన్ను పోషించటానికి ఒక్కసారి చాలు. నిన్ను బ్రతికించడానికి ఒక్కసారి చాలు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఒక్కసారి చాలు. అన్నిసార్లు మరణించని అవసరం లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో దర్శించి మాట్లాడుతున్నాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకు ఒక్కడే. పవిత్రురాలైన కన్య, పవిత్రురాలైన సంఘానికి పురుషుడు ఒక్కడే. ఆ సంఘానికి పురుషుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి మనమందరం ఏం చేయబడ్డామంటే నిన్ను ప్రదానం చేసుకోవటానికి ఆయన యెరూషలేము వీధులలో దున్నబడ్డాడు. నిన్ను ప్రదానం చేసుకోవటానికి ఆయన వీపు మీద చరిచారు. నిన్ను ప్రదానం చేసుకోవటానికి ఆయన భుజాల మీద సిలువని ఎత్తి మోయించారు. నిన్ను ప్రదానం చేసుకోవటానికి ఎన్ని భరించాడు. చివరికి నేను ప్రదానం చేసుకోవటానికి సిలువ మ్రాను మీద పండుకోపెట్టి, కాళ్ళల్లో చీలలు కొట్టి, చేతుల్లో చీలలు కొట్టి, తలపై ముండ్ల కిరీటం పెట్టి, బక్కలో ప్రక్కల బళ్ళపు పోటుతో ఆయన నిర్జీవుడై సిలువ కొయ్య మీద వేలాడబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రదానం చేసుకున్నందుకు. ఎందుకండి? నిన్ను ప్రదానం చేసుకున్నందుకు ఆయన రక్తాన్ని కాచాడు. నేను ప్రదానం చేసుకున్నందుకు ఆయన సిలువలో వేలాడబడ్డాడు. ఎందుకో తెలుసా? నేను బ్రతికించాలని, తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలని, తన తండ్రి రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని, నిన్ను పరలోక పట్టణములకు తీసుకువెళ్ళాలని. ఆ పరలోక పట్టణములకు వెళ్ళాలి అంటే రక్తం చిందించాలి. ఏం చెయ్యాలట? పూర్వకాలంలో సమాజ మందిరంలోనికి దైవజనుడు నిలవబడితే పాపము చేసినోడు 2 మేకలను కానీ 2 గొర్రెలను కానీ పట్టుకెళ్ళాలి. మీకు అర్థమైందా? పాపము చేయబడినటువంటి వారి జీవితము కడగబడటానికి అక్కడ ఏం చెయ్యాలంటే ఆ గొర్రెను కానీ మేక కానీ అక్కడ ఏం చేయాలమ్మా? రక్తము చిందించబడాలి. ఒకవేళ వాళ్ళు చెల్లించిన వారే అయ్యుండి మరలా పాపములు ఉంటే గనక ఇంకో గొర్రె ఉంది కదా, ఆ గొర్రెని ఏం చేయాలంటే యవనస్తులను పిలిపించి దాన్ని రాళ్లతో కొట్టుకుంటూ తరిమివేయాలి.
ఆ పాపి యొక్క భారాన్ని మోసుకుంటూ ఆ గొర్రె వెళ్ళిపోతుందని అర్థం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్నాడు. ఎవరు భారము మోయిచున్నది అంటే యెషయా 9:6లో చెప్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్య భారమున్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడ్రస్ లేని నీకు నాకు, గమ్యం లేని నిన్ను నన్ను, విలాపము లేని నిన్ను నన్ను, విలాసము లేని నిన్ను నన్ను ఒక దిక్కునకు చేర్చటానికి నేను ప్రదానము చేసుకున్నాడు. ఆయన ప్రదానము చేసుకుని ఎక్కడ పెట్టాడు అంటే సంఘము అన్నటువంటి విడిది గదిలో పెట్టాడు. విడిది గదిలో ఉన్నవారే వివాహానికి అర్హులు. విడిది గదిలో లేనివారు వివాహానికి అర్హులు కాదు. అట్టి వారి కొరకు పరలోక రాజ్యము సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ఈరోజున విన్న మాటలు పరలోక రాజ్యానికి సంబంధించినవి. పరలోక రాజ్యములోకి నువ్వు ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యములో నీకు ప్రవేశించాలి అంటే నీకు అర్హత ఉండాలి. నీకు అర్హత ఉండాలి తల్లి, అర్హత ఉండాలి. అర్హత లేకపోతే ఆ వివాహానికి నువ్వు అర్హత లేని దానివైపోతావు. అర్హురాలుగా ఉండాలి అంటే నీవు విడిది గదిలో పెంచబడాలి. నీ విడిది గదిలో వాక్యములో పెరగాలి. విడిది గదిలో సహవాసులతో పెరగాలి, అనగా విశ్వాసులతో పెరగాలి. విడిది గదిలో పరిచర్య చేస్తూ పెరగాలి. విడిది గదిలో మెలకువ కలిగి ఉండాలి. విడిది గదిలో ఆయన దర్శనము నిమిత్తమై ప్రాధేయపడి ఆశతో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు సుమి. నీ ప్రార్థన వినే దేవుడైనా ఆయన చెవులు మందము కాలేదు ప్రియులారా. నీ ప్రార్థన వినడానికి ఆయన చెవి యొగ్గి ఉన్నాడు ఇక్కడ. అయ్యో, ఆ వివాహానికి నువ్వు అర్హురాలవా కాదా చూసుకో. బల్ల ఎద్దకు వస్తున్నావా, బల్ల మార్చేసావేమో చూసుకో. ఏ బల్ల దగ్గరైతే నువ్వు ఆయన శరీరాన్ని తిన్నావో, ఆయన రక్తాన్ని త్రాగావో, ఆ బల్లను విడిచిపెట్టవద్దు. మరణము వరకు అక్కడ సాగిపోవాలి. ప్రభువు 2 సార్లు నేను ప్రదానం చేసుకోడు, ఒక్కసారే ప్రదానం చేసుకుంటాడు. ఒక్కసారే నేను ప్రదానం చేసుకుంటాడు. ఆ ఒక్కసారి ప్రదానం చేసుకునే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. తన తండ్రి రాజ్యమునకు నడిపించటానికి మరలా వస్తున్నాడు ఆయన. అందుకు నువ్వు సిద్ధమేనా? అందుకు సిద్ధమేనా? నువ్వు తయారవుతున్నావా? ఆత్మీయతలో నువ్వు తయారవుతున్నావా? ఉజ్జీవంలో తయారవుతున్నావా? పరిచర్యలో తయారవుతున్నావా? ప్రార్థనలో తయారవుతున్నావా? అయ్యో, బలహీనతలు అడ్డు పెట్టుకుని, రోగాలు అడ్డు పెట్టుకుని, తెగుళ్ళు అడ్డు పెట్టుకుని, వయస్సు అడ్డు పెట్టుకుని, హోదాలు అడ్డు పెట్టుకుని, ఉద్యోగాలు అడ్డు పెట్టుకుని నువ్వు బ్రతుకుతున్నావేమో. నా ప్రభువు నిన్ను ఆత్మ స్వభావముతో పెరగమంటున్నాడు. గ్లోరీ. ఆత్మీయురాలిగా పెరగమంటున్నాడు. నిన్ను ప్రేమించు వారిగా పెరగమంటున్నాడు. సంఘములో నీ పరిచర్య ఏమిటో, సంఘములో నీ ఉద్దేశం ఏమిటో, దైవజనుడు పట్ల, సంఘము పట్ల నీ శైలి ఏమిటో నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీ పరిచర్యను, నీ ప్రార్థనలను, నీ ఉపవాసమును, నీ బల్ల యొద్ద ఉన్న నీ స్థలాన్ని చూస్తున్నాడు ఆయన. ప్రభువా, నా తప్పిదాలు క్షమించండి, ప్రభువా, నా తప్పిదాలు క్షమించండి అని ప్రభు సన్నిధిలో అడుగు. మరలా తప్పిదాలు నీలో దొరలకుండా, మరలా తప్పిదాలు నీలోనికి రానియకుండా ప్రభువు చెంత పెరుగుటకై, సంఘములో సంఘ పరిచర్యలో పెరుగుటకై నీ జీవితాన్ని తీర్మానం చేసుకో. కృపగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయమందు మమ్మల్ని అందరినీ వివాహాన్ని చేసుకొనుటకై ప్రదానము చేసుకొని
సంఘానికి అప్పగించావు తండ్రి. సంఘములో నా పాత్ర ఏమిటో, సంఘములో నా పరిచర్య ఏమిటో, సంఘములో నా ప్రార్థన ఏమిటో, సంఘములో నా యొక్క సాక్ష్యం ఏమిటో చూచుచున్న దేవుడవు నీవే. సంఘానికి వ్యతిరేకముగా నేను ఉండకుండా, సంఘ పరిచర్యలోను, సంఘ భావాలతోనూ, సంఘానికి అనుగుణంగా దైవజనుడకు, సంఘమునకు కుడుపుసమగా నేను ఉండాలి అని ఆశించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నీ రాజ్యానికి నడిపించు తండ్రి. నీ పరలోక రాజ్యానికి నడిపించు ప్రభువా. నీ పరలోక రాజ్యానికి ప్రవేశించుటకై దివిటి పట్టుకున్న కన్యక వలె సిద్ధపరచండి. దివిటి పట్టుకున్న వారు వెలిగించబడి అనేకులకు వెలుగుగా ఉంటారయ్యా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దివిటి పట్టుకున్న కన్యక వలె సిద్ధపరచండి. అనేకులకు మాదిరిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరగే బిడ్డలను యేసు నామములో అభిషేకిస్తున్నాను. సహాయం చేయండి. నీ సంఘములు ఈ బలహీనతలు, రుగ్మతలు, వ్యాధులు, బాధలు ఏమైతే ఉన్నాయో యేసు నామములో లయమైపోవునుగాక. వివాహానికి అర్హత కలిగిన కన్యకు ప్రభు ఏ లోపము ఉండకూడదు. ఎవనిలో ఏ లోపము ఉన్నదో యేసు నామములో లయమైపోవునుగాక. ఆరోగ్యము, బలాన్ని, శక్తినివ్వండి. నీ కొరకు సిద్ధపడాలి ఎస్తేరు వలె. అట్టి ధన్యతలిచ్చి నడిపించి స్థిరపరిచి మహిమార్థమై వాడుకోమని దాసుడి రోజున ప్రభు ఎత్తినటువంటి యొక్క వాక్యమును బట్టి ప్రతి హృదయాలు జీవముతో రగులుతున్నటువంటి వానిగా సిద్ధపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, యేసు నామమునకు చేయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.